హాయ్. హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పీతల ఫ్రై అయితే చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటాయండి. అండ్ సముద్రం ఇవి. వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు మనకి. బతికుండేవేనండి. బతికుండేవి. వాళ్ళే శుభ్రంగా క్లీన్ చేసి ఇస్తారు. మనం ఇంక ఇంటికి తీసుకొచ్చి ఒక 4, 5 టైమ్స్ శుభ్రంగా నీట్‌గా కడుక్కున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవటమే. ఇప్పుడైతే ఒక అర స్పూన్ నిండా పసుపు, ఒక స్పూన్ నిండా సాల్ట్ వేసేసుకొని, ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫస్ట్ ఉడకపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రై కాబట్టి మనకి ఎక్కువసేపు ఉడకాలి. ఈ 3 వేసేసి ఉడకపెట్టేసుకుందాం వాటర్ వేసేసుకొని. వాటర్ అయితే ఒక 1.5 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను నేను. అర కేజీ అయితే తీసుకున్నానండి. అర కేజీకి క్వాంటిటీ అయితే చెప్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఇవి. ఇవి పక్క ఉడుకుతూ ఉంటాయి. మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక స్పూన్ నిండా జీలకర్ర తీసుకున్నాను. ఒక స్పూన్ వచ్చి మిరియాలు అయితే వేసుకొని, ఒక 2 స్పూన్లు వచ్చి ధనియాలు అయితే వేసుకోవాలి. ఇవేనండి వీటిల్లో మసాలా వచ్చేసి మనం ఈ 3 కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసి తర్వాత పొడి అయితే చేసుకోవాలి. చూసారు కదా మంచిగా ఉడుకుతున్నాయి. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి అట్లా కలిపేస్తే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న ధనియాలు ఇవన్నీ వేసి 2 లవంగాలు, ఒక ఇలాచి వేసుకొని చెక్క కూడా వేసుకోవాలి. ఇవైతే కొంచెం నీచు వాసన అట్లా రాకుండా అయితే 2 ఇలాచి, ఒక లవంగాలు 2 లవంగాలు, ఒక ఇలాచి చెక్క అయితే వేసుకున్నాను. వేసేసుకొని చూసారు కదా మంచిగా ధనియాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం మిరియాలు, ధనియాలు ఈ వేపితేనే మనకి పొడి ఫ్లేవర్ అనేది మంచిగా తెలిసిద్ది. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఈ మిక్సీ పట్టేలోపు ఇవి కూడా మంచిగా ఉడికిపోయినాయి చూడండి. వాటర్ మంచిగా వాటర్ని ఇంగిపోయినాయి. ఇప్పుడైతే ఇవి పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 4, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది మనకి. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. పెద్దది వేసానండి ఆనియన్స్. చిన్నవైతే 2 వేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నాను. కరివేపాకు ఒక 2 రెమ్మలు, పచ్చిమిరపకాయ ఒకటి వేసుకొని చూసారు కదా మంచి కలర్ అయితే రావాలి మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ నిండా వేసుకున్నాము. ఒక స్పూన్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మనం ఉడకపెట్టుకున్న పీతలు అయితే వేసేసుకొని ఒక 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి. ఇవి ఫ్రై అయ్యేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక మనం. ఆ మసాలా అయితే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఒక గిన్నె తీసుకొని ఇందాక మనం ధనియాలు, మిరియాలు, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఆ పొడి అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుందాము. గిన్నెలోకి ఒక 2 స్పూన్లు వేసేసుకొని ఈ పొడిలోనే పసుపు పొడి వేసుకుందాము.
పసుపు వేసిన తర్వాత కారం కూడా ఒక స్పూన్ నిండా వేసుకుందామండి. బాగా స్పైసీగా ఉంది, అందుకే ఒక స్పూనే వేసాను నేను కారం. ఆ కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఒక స్పూన్ నిండా కారం వేసేసుకొని సాల్ట్ అయితే ఒక అర స్పూను, ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండి సాల్ట్, కారం అనేది. ఫస్ట్ మనం మిరియాలు వేసాము, పచ్చిమిరపకాయ వేసాము. ఇప్పుడు కారం చూసి అయితే తగ్గించి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో ఒక అర గ్లాసు, అంటే టీ తాగే గ్లాస్ ఉండేది కదా, ఆ గ్లాస్తో ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని ఈ మసాలా మొత్తం ఇట్లా కలిపేసుకుందాము. ఇట్లా పొడిలాగా కూడా వేసుకోవచ్చు మనము. పొడిలాగా వేస్తే మనకి 1-2 ముక్కలకే పట్టిద్ది, ముక్కలు మొత్తానికి పట్టదు. ఇట్లా వేసి ఇట్లా గ్రేవీ లాగా చేసి వేసుకుంటే మనకి ముక్కలన్నిటికి పట్టిద్ది. అడుగు కూడా అంటుకోకుండా ఉండిద్ది, అడుగు కూడా పట్టేయకుండా మనకి ఉండిద్ది. పొడి అనేది ముక్కలకు మంచిగా పట్టిద్ది. ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా అంతా కలిపేసిన తర్వాత నేను కొంచెం పక్కకు అనేసి ఇందాక మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా మసాలా, అదైతే వేసేసుకుందాం. మధ్యలో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మధ్యలోనే కలుపుతూ ఉండండి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇట్లా వేసిన తర్వాత ఆయిల్ అయితే మంచిగా పైకి తేలాలి మనకి. అప్పుడు దాకా జస్ట్ ఒక 2 నిమిషాలే మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ముక్కలన్నీ మొత్తం కలిపేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకొని ఒక 3-4 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పొడి వేసిన తర్వాత ముక్కలకు కూడా మంచిగా పట్టిద్ది, మనకి ఫ్రై కూడా రెడీ అయిపోయిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మిరియాలు వేసాం కదా, ఘాట్ అనేది మంచిగా తెలిసిద్ది మనకి. మిరియాలు ఫ్లేవర్ కానీ ఆ స్పైసీ కానీ చాలా అంటే చాలా బాగా తెలిసిద్ది మనకి అది తినేటప్పుడు. కొంచెం చూసారు కదా, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ కూడా తక్కువే మనకి. మంచిగా ఇట్లా కలిపేసేసుకొని లాస్ట్ ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకుందాం అండి. కొత్తిమీర వేసేసి ఆ వేడి మీద ఒకసారి అట్లా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి కలిపేసుకుందాము. కలిపేసిన తర్వాత అప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకుందాము. మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండేది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి.